తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. టోల్గేట్ వద్ద స్లీపర్ బస్సులపై ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు. నెల్లూరు జిల్లా కావలి టోల్గేట్ వద్ద స్లీపర్ బస్సులపై ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, డ్రైవర్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్ పత్రాలు వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీధర్ మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణ భద్రతకు భంగం కలిగించే ఎటువంటి బస్సులకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈరోజు మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి మరియు ఉప రవాణా కమిషనర్ వారి ఆదేశాల ప్రకారము తెల్లవారుజాము నుంచి మేము మా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ సీసీ బస్సులు చెకింగ్ నిర్వహించుతున్నాము. సీసీ బస్సులలో ఈ ఫైర్ అలారం సిస్టము, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నెక్స్ట్ మిగతా వ్యాలిడ్ టికెట్స్ అన్నీ చెక్ చేస్తున్నాము. అందులో భాగంగా మాకు ప్రస్తుతం మటుకు ఒక 3 బస్సులను డిటెక్షన్ చేయడం జరిగినది. సో ఇంకా ఈ చెకింగ్ ఇంకా కొనసాగిస్తాము. సో అందులో వాళ్ళకు కూడా ఈ ప్యాసింజర్లు ఈ 3 బస్సుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు గమ్యస్థానము చేర్చి మళ్ళీ ఆ బస్సులను ఆఫీస్ నందు రిటైన్ చేయమనేసి వాళ్ళకు డ్రైవర్కు ఆదేశాలు ఇచ్చినాము. ఇంకా ఈ తనిఖీలు ఇంకా విస్తృతంగా కొనసాగిస్తాము. మన జరిగినటువంటి ఈ బాధాకరమైన సంఘటనలు అలా పునరావృతం కాకుండా ఈ చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో నా కమిషనరు అనే ఆదేశాల ప్రకారము ఈ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అన్నీ ఉండేటట్టుగా చూస్తామనేసి మేము చెకింగ్లో భాగంగా మీ మీద ఒత్తిడి ఏమైనా వస్తున్నాయా? ఉదయం నుంచి చెకింగ్ చేస్తున్నారు. ఏం లేదండి, చెకింగ్ ఏమీ లేదు. మా పని మేము చేసుకుంటున్నాము. ఎవరి ద్వారా ఒత్తిడి ఏమి రావట్లేదు. ఇంతవరకు మీరు వ్యాలిడ్ రికార్డ్స్ అయితే ఉన్నది. మెయిన్ థింగ్ వచ్చి ఈ ఎఫ్డిఎస్ ఇంజన్ కంపార్ట్మెంట్లో, ఈ ఆక్యుపైడ్ కంపార్ట్మెంట్లో లేదు. మాకు 2019, 2023 డేట్స్ ప్రకారము అవి ఉంటే వదిలేస్తున్నాము. లేకపోతే కంపల్సరీగా వెహికల్ రిటర్న్ చేసి అది ఫిట్ చేసేంత వరకు వెహికల్ మా ఆధీనంలోనే ఉంచుకుంటున్నాము. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.